నమస్తే ఎట్టున్నారు బాగున్నారా అంతా? గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ అనే సినిమాతో రాబోతున్నాడు. నాది వన్ వే ట్రాఫిక్ అంటూ రయ్యన దూసుకొస్తున్నాడు. కెరియర్లో సూపర్ స్పీడ్గా ఉన్నాడు బాలయ్య. హ్యాట్రిక్ విజయాల తర్వాత డాకు మహారాజ్ సినిమాతో రాబోతున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో 150 కోట్లకి పైగా కలెక్షన్స్ కొల్లగొట్టాడు. వరుసగా 3 సార్లు 100 కోట్లు కొల్లగొట్టిన హీరోగా ఒక రేర్ రికార్డ్ పెట్టాడు. ఈసారి 100 కోట్ల షేర్ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. దానికి తగ్గట్టుగానే డిఫరెంట్ కంటెంట్, టాలెంట్ ఉన్న డైరెక్టర్ని సెట్ చేసుకున్నాడు. ఈ డాకు మహారాజ్ సినిమా పైన ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. భారీ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నారు. నాకు ఒకటెదురొచ్చినా వాడికే రిస్కు, నేను ఒకడికెదురెళ్ళినా వాడికే రిస్కు, తొక్కి పడేస్తా అంటూ భారీ పోటీలోనే దిగుతున్నాడు. ఒకవైపు గేమ్ చేంజర్, మరోవైపు సంక్రాంతికి వస్తున్నామనే సినిమాలు పోటీలో ఉన్నా కానీ నా రూటే సపరేట్ అంటూ బాక్సాఫీస్ వారికి తలపడుతున్నాడు బాలయ్య. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అండ్ సాంగ్స్తో అంచనాలు భారీగా పెంచేసిన డాకు మహారాజ్ ట్రైలర్తో బీభత్సం సృష్టించాడనే చెప్పాలి. ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోయే అన్ని సినిమాల్లో డాకు మహారాజ్కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు ఆడియన్స్. ఇకపోతే ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్లో సూపర్ ఎగ్జైట్మెంట్ మొదలైంది. ఈ విషయంలో మాత్రం ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఇంట్రెస్టింగ్ బ్యాక్డ్రాప్ని సెట్ చేసుకొని మాస్ కమర్షియల్ అంశాలు మిస్ అవ్వకుండా ఒక డిఫరెంట్ కంటెంట్తో బాలయ్యని చాలా స్టైలిష్గా ప్రజెంట్ చేశాడు బాబీ. ఒక్క ట్రైలర్తోనే సినిమాకి హిట్టుకల తీసుకొచ్చాడు. బాలకృష్ణ మాస్ హీరోయిజంకి ఫ్యాన్స్కి పూనకాలు రావడం ఖాయం. డాకు మహారాజ్ ప్రమోషన్స్తోనే బాలకృష్ణ స్టామినా, సినిమా లెక్క ఏంటన్నది తేల్చేశాడు బాబీ. బాలకృష్ణని ఒక పద్ధతిగా వాడుకున్నాడు. బాలయ్యకి హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు. మాస్లో ఆయన క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. సరైన కంటెంట్తో ఒక సినిమా పడిందంటే బాక్సాఫీస్ లెక్కలన్నీ తారుమారవుతాయి. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు ఆయన కెరియర్లో ఇప్పటికే 3 ఉన్నాయి, అది కూడా వరుసగా. ఈసారి డాకు మహారాజ్ మూవీతో 100 కోట్ల షేర్ కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. దానికి తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. డిమాండ్ను బట్టి ఈ సినిమాని అత్యధిక థియేటర్స్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. వీరసింహారెడ్డి సినిమాకి డే 1 55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈసారి గట్టి పోటీ ఉన్నా కానీ ఖచ్చితంగా డే 1 మంచి రికార్డ్సే పడతాయని ట్రేడ్ అంచనా వేస్తుంది. ఊపు చూస్తుంటే డే 1 రికార్డ్స్తో పాటు 100 కోట్ల షేర్ కూడా అవలీలగా వచ్చి చేరేలా ఉంది. మరి డాకు మహారాజ్ మూవీ లాంగ్ రన్లో ఎంత షేర్ కొట్టొచ్చని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూశారంటే సాహసమనే చెప్పొచ్చు. నచ్చితే ఒక లైక్, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.